ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామమున శుభాభివందనలు తెలియజేస్తూ దేవుని మాటను కొన్ని మనం పంచుకుందాం. సైనికుడు సేవకుడు, సైనికుడు సేవకుడు అన్న దాని మీద ఇచ్చేద్దాం. ముందుగా భారతదేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, భారతదేశంలో ఉన్న చాలామంది సైనికులు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారందరికీ మరి ఎంతగానో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. రెండవది, సేవకులు కష్టపడి సేవ చేస్తూ మోకాల అనుభవంతో ఎవరి దగ్గర చేయి చాపకుండా సేవ చేసిన సేవకులు ఎంతమంది ఉన్నారు. సైనికుడు, సేవకుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవానికి స్తోత్రములు. సైనికుడు సేవకుల విషయంలో మేము ఇచ్చేస్తున్న నీకు స్తోత్రములు. ఈ మాటలను మేము ధ్యానిస్తుండగా మహోన్నతమైన దేవ, మమ్మల్ని బలపరచండి. మా దేశం, భారతదేశంలో ఉన్న ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే అనేకమైన సేవకులను దీవించి ఆస్వాదించుకొని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ ఏ రీతి సెలవిస్తుంది? సైనికుడు అంటే ఎలా ఉన్నారు? సైనికులు ఎవరు? ఎందుకు సైన్యంలో చేరుతారు? పొట్టకూలి కోసం చేరుతారా? బ్రతకడానికి సైన్యంలో చేరుతారా? దేశ రక్షణ కొరకై వెళ్తారు? దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడడానికి వెళ్తారు? గమనించండి వాక్యాన్ని గమనిస్తూ ఉండండి. సైనికుడు ఈరోజు కాశ్మీర్ బార్డర్లోనే కావచ్చు, బంగ్లాదేశ్ బార్డర్లే కావచ్చు, మణిపూర్, ఇంపాల్, అస్సాం బార్డర్లో ఇండియన్ ఆర్మీ ఎంతగానో ఉంది. మన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ని రక్షించడానికి అహోరాత్రులు కష్టపడుతున్నారు సైనికులు కష్టపడుతున్న ఇండియన్ ఆర్మీ, యుద్ధం వచ్చినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, యుద్ధం వచ్చినప్పుడు సముద్రం నుండి మరి నేవీ, ఇండియన్ నేవీ ఎంతగానో ఫైట్ చేస్తున్నారు. ఈ సైన్యంలో క్రైస్తవులు ఉన్నారు, ఈ సైన్యంలో ముస్లింలు ఉన్నారు, ఈ సైన్యంలో హైందవులు ఉన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మూడు వర్గాల వారు ఉండి మన దేశ ప్రజల క్షేమం ఇచ్చేస్తున్నారు. వారికి నిండా వందనాలు. వారికి నీ దేవుడు ఆరోగ్యము, ఆయుష్, బలమును, శక్తినిచ్చి దీవించును గాక. భారతదేశ సైనికులకు దేవుడు నూతన శక్తినిచ్చును గాక. అందుకని ఇచ్చినాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 14 వరకు చూస్తే ఈ మాట ఇచ్చినాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగుటకు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని, ఏలైనగా మనము పోరాడుతున్న శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, ఆకాశమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నా. ఇది ఆత్మీయమైన పోరాటం. శరీరకంగా పోరాడుతున్న వారు పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, కజకిస్తాన్, చైనా నుండి వస్తున్న ఆ టెర్రరిస్టులను, ఆ శక్తులను ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ, భారతదేశ ఆర్మీ అక్కడ నిలబడి వాళ్ళతో యుద్ధం చేస్తూ, వాళ్ళతో పోరాడుతూ మన భారతదేశంలో క్షేమంగా ఉండడానికి చేస్తున్నారు. మన ప్రజలు క్షేమంగా ఉండాలని
ప్రయత్నము చేస్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఆ యొక్క సైనికులు ప్రతి క్షణము వాళ్ళ ప్రాణాలను తెగించి మరి సైన్యంలో ఉన్నారు. ఒక్కొక్క సైనికుడు అడవిలో ఉంటూ, కొండలో ఉంటూ, నదులను పక్కన ఉండి భోజనము నిద్ర లేని రోజులు ఉన్నాయి. వారికి సరైన తిండి దొరకదు, సరైన నిద్ర ఉండదు. ఎక్కడి నుండి శత్రువు బాంబులు వేస్తాడో, శత్రువు ఎక్కడి నుండి ఎదురుదాడి చేస్తాడో, ఎక్కడి నుండి తుపాకి పేలుస్తాడో తెలియదు. అనుక్షణము గస్తీ కాస్తూ ఉంటారు, కాపలగా ఉంటారు. భారతదేశ సైన్యము మనకు కాపలుగా ఉంది. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సైనికులు ఈ రీతిగా ఉన్నారు. రెండవది సేవకులు. సైనికుడు, సేవకుడు. మరి ఇప్పుడున్న సేవలను చూస్తే మనము ముందు సేవ చేసిన సేవకులు ఎలా ఉన్నారు? ఒక మంచి సేవకుడు, దైవజనులు కోట్లాది మందిని రక్షణలోకి నడిపించిన పంజాబ్ రాష్ట్రం నుండి, పంజాబ్ ప్రాంతం నుండి హైదరాబాద్ వచ్చిన బక్సింగ్ గారు ఎంత కష్టపడి స్వార్థను ప్రకటించి వీధులలో, పల్లెల్లో, గ్రామాలకు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తే లక్షల మంది రక్షణకు వచ్చారు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మోకాల ప్రార్థన. దైవజనులు యేసయ్య వారు వీధికి తిరుగుతూ ఇంటింటికి కరపత్రికలు పంచి దేవుడు తనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి కోట్లాది ఆత్మలను రక్షించారు. నా ప్రియ దైవజనుల, ఒకప్పుడు వాక్యం వినడానికి కష్టమైంది. ఆ వాక్యము టీవీ ద్వారా శ్రీలంక నుండి భారతదేశానికి, భారత ప్రజలకు తెలుగులో వాక్యం ఇచ్చేయడానికి 2 ఆంధ్ర రాష్ట్రాలలో వాక్య పరిచయం చేసిన ఆర్ఆర్కే మూర్తి గారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వివిధ భారతం నుండి అవకాశం ఇవ్వలేదు. శ్రీలంక నుండి వారు ఛానల్ ద్వారా మాట్లాడారు. అలాగే జోషి గారు, దైవజనులు జోషి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, మరి ఎంతమంది సేవకులు, చాలా మంది కన్నీటి ప్రార్థనలో, ఉపవాసాలతో మోకరించి తన కడుపును చంపుకొని, లోకాశను చంపుకొని, ఉన్నతమైన చదువులను, ఉన్నతమైన ఉద్యోగాలను వదిలిపెట్టి, వ్యాపారాలను వదిలిపెట్టి సేవ చేస్తున్నారు. సేవ ఈరోజు అందరూ టీవీలలో చూస్తున్నారు. కానీ మొదటిగా సేవ చేసిన సేవకులు బహు కష్టపడ్డారు. సైకిల్ లేకుండా సేవ చేసిన సేవకులు ఉన్నారు, స్కూటర్ లేకుండా సేవ చేసిన సేవకులు ఉన్నారు. అంచెలంచెలుగా దేవుడు వారు ఆస్వాదించాడు. ఎన్నో సభలు పెట్టి, ఎన్నో మీటింగ్స్ పెట్టి, ఎన్నో కూడికలు పెట్టి లక్షల ఆత్మలు ఇచ్చేస్తారు. ఈరోజు ఎలా ఉన్నారు? దీన్ని బట్టి ఒక పాట రాసి, సేవకులం మేం సేవకులం, సైనికులం మేం సైనికులం, సేవకులం మేం సేవకులం, యెహోవా వదిలిన అగ్ని బాణములు మేము, సేవకులం మేం సేవకులం, సేవకులం మేం సేవకులం, యెహోవా సైనికులం, యెహోవా సైనికులం. ఈ భారతదేశ ఆర్మీ ప్రజల్ని కాపాడుతున్నది. ఈ సేవకులుగా ఈరోజు వాళ్ళు చెప్పిన స్వార్థము, వారు చెప్పిన ఉపదేశాలను, నాట్య తండ్రి డేవిడ్ రాజు గారి చిలుకలు కూడా
వారు చెప్పిన ఉపదేశం చిలుకలు కూడా వస్తున్న మందిరం డేవిడ్ రాజు గారు ఉపదేశిస్తూ హానుకయ్య, రైవత్ నగర్ ఇలాంటి సేవకులు బట్టి నాలాంటి వాళ్ళు పాపంలో, శాపంలో, దోషంలో, చేతబడి మంత్రాలలో చనిపోతున్న వారిని రక్షిస్తున్న ఆత్మీయమైన సేవకులు. ఆ సైనికులు భారతదేశ ప్రజల్ని కాపాడుతున్నారు. ఈ సేవకులు అందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు మరి మేము కూడా పాపంలో పడిపోతున్న వారిని రక్షించుకుంటున్నాం, శాపంలో పడిపోతున్న వారిని రక్షించుకుంటున్నాం, దోషముల చేత అపరాధముల చేతున్న వారిని రక్షించుకుంటున్నాం, వ్యాధుల చేతులు, రోగముల చేతులు, చేతబడి మంత్రాల చేతులు, శుద్ర పూజల చేతులు, చల్లంగి చేతులు, గుండె నొప్పి, లివర్ ప్రాబ్లం, పీడకలతో బాధపడుతూ చనిపోతున్న ప్రజలందరినీ రక్షించుకోవడానికి సేవకులుగా మారారు. నా ప్రియ దైవజనులు, బ్రతకడానికి కాదు, ఐఫై జీవితాన్ని జీవించడానికి కాదు, ఎంతో కడుపును చంపుకొని ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వ్యాపారం వదిలిపెట్టుకొని సేవకు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తూ కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన, ఈ ప్రార్థన బట్టి లక్షలాది ఆత్మలను రక్షించుకుంటున్నా. ఒకవైపు సైనికులుగా, ఒకవైపు సేవకులుగా. ఆ సైనికులు మీకు కనిపిస్తున్నారు, ఈ సేవకులు మీకు టీవీలలో కనిపిస్తున్నారు. కానీ మీరు చేస్తున్న సేవ నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి, నశించిపోతున్న అన్ని జనాన్ని రక్షించుకోవడానికి, నశించిపోతున్న మమ్మదీయులను, క్రియలతో చనిపోతున్న మన క్రైస్తవ సమాజాన్ని, తప్పుదారులు వెళుతున్న బిడ్డని రక్షించుకోవడానికి సేవలో మేము ముందుకు వెళ్తున్నాం. సైనికులు కదండి, వారికి డబ్బు వస్తుంది, ప్రభుత్వము వారికి జీతాలు ఇస్తున్నారు. సేవకులుగా మాకెవరు జీతాలు? మేము ఎక్కడ చేయించాము? మేము జీతగాలను కాదు. దేవుని సేవకుల దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, గడ్డ సర్పము, మంత్రాల నుండి లూసిఫర్ నుండి నా ప్రజల్ని రక్షించుకోవడానికి సైనికుడిగా, సేవకుడిగా ఉన్నాను. యెషయా గ్రంథము 57:3 ప్రకారం మంత్రపరపు కొడకల్లారా అంటున్నాడు. యెషయా గ్రంథంలో ఉంచున్నాడు. ఘట సర్పము, రోమిలకు రాసిన పత్రిక 10:20 సాతాను కాళ్ళకు శీలం చిత్రంతో కూడి మేము వీటితో పోరాడుతూ నశించిపోతున్న ప్రజల్ని రక్షించుకుంటున్నాం, ఆత్మీయమైన జీవితంలో నడిపిస్తున్నాం. పాప శాప దోషం నుండి విముక్తి కావాలి. మన దేశము, మన ప్రజలు వర్ధిల్లాలని ప్రయత్నం చేస్తున్నాం. నా ప్రియ సోదరి సోదరుడా, ఒక సేవకుడు, ఒక సైనికుడు, ఒక సైనికుడు, ఒక సేవకుడు, ఒక సైనికుడు, ఒక సేవకుడు, ఒక సేవకుడు, ఒక సైనికుడు. సమస్తాన్ని త్యాగం చేసి మిలిటరీలో ఉన్న సైనికులు, సమస్తాన్ని వదిలిపెట్టి సేవ చేస్తున్న సేవకులు ఈరోజు నా ఉద్యోగము, నా వ్యాపారాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు సేవలో ఉన్నారు. ఎస్, ఆయన ఇచ్చిన దర్శనము, ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన ఇచ్చిన అభిషేకము, ఆయన ఇచ్చిన అధికారము ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి యాజకుడిగా, ప్రవక్తగా, అపోస్తుడిగా, కాపరిగా, స్వార్థికుడిగా ఈరోజు సేవ చేస్తున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, అర్థం చేసుకో. ఒక సైనికుడి యొక్క బాధను అర్థం చేసుకో, ఒక సేవకుడి బాధను అర్థం చేసుకో. వారు దేశ రక్షణ కోసం ఉన్నారు, మేము ఆత్మల రక్షణ కోసం మేమున్నాం. ఆత్మల రక్షణ కోసం మేము పోరాడుతున్నాం. మామూలుగా నశించిపోతున్న వారందరినీ రక్షించుకుంటున్నాం. కాబట్టి నువ్వు హిందువైనను, ముస్లిం అయినను, సిక్కు అయినను, క్రైస్తవుడైనను, ప్యారడైస్ మినిస్ట్రీ
మీ కొరకు ద్వారాలు తెరిచి రండి రండి. ప్రభు మిమ్మల్ని బలపరిచి మీ పాప శాప దోషములని తీసేసి చేతబడి మంత్రాల నుండి రక్షించి మిమ్మల్ని దీవించిన గాక, మిమ్మల్ని దీవించిన గాక. ఈ వాక్యము మేము ఒక సైనికుడిగా, ఒక సేవకుడిగా, ఒక సైనికుడిగా, ఒక సేవకుడిగా ప్రకటిస్తున్నా. ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నా. ఆమేన్, ఆమేన్. చిన్న మాట. దేవా, మా దేశంలో సైనికులను, మా సేవకులను, అప్పుడు చేసిన సేవకులను, ఇప్పుడు చేస్తున్న సేవకులను అందరినీ ఆస్వాదించి కృప చూపని యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.